ఏదైనా పూజలైనా, వ్రతాలకైనా, పండగలకైనా, పబ్బానికైనా ఇంట్లో నిత్య దీపారాధనకి ఖచ్చితంగా పూలు ఉండాల్సిందే. మనం ఇంటి దగ్గర కొనుక్కుందామంటే రూ. 10 గుప్పెడు పూలు కూడా రావు. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా పావు కేజీ పూలు తెచ్చుకుంటాను నేనైతే ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు. అవి మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ముందుగా ఏదైనా క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ కానీ టవల్ మీద ఇలా ఆరేసేయండి. వాటికి తేమ ఉంటుంది కదా, దానివల్ల మనం డైరెక్ట్గా మీరు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారంటే పాడైపోతాయి. సో అలా కాకుండా ఇలా ఆరబెట్టేయండి. ఆరబెట్టేస్తే తేమంతా పోయి తర్వాత ఇలాంటి వెడల్పాటి బాక్స్ తీసుకోండి. నిండుగా కుక్ చేయకుండా ఇలాగ కొంచెం దానికి గాలి ఆడేలా కొంచెం పెద్ద బాక్స్ తీసుకొని కింద టిష్యూ లేదా ఏదైనా మన ఇంట్లో కర్చీఫ్స్ ఉంటాయి కదా, కాటన్ కర్చీఫ్ అలాంటిది వేసి పూలు వేసి మధ్యలో కొంచెం మళ్ళీ టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా వాటి మీద వేసేయండి. ఎక్కువ పూలు ఉంటే కనుక, లేకపోతే మామూలు కింద టిష్యూ వేస్తే సరిపోయిద్ది. తర్వాత పైన టిష్యూ వేసి మీరు బాక్స్ క్లోజ్ చేసేయండి. మీరు 3 రోజులకు ఒకసారి ఆ టిష్యూ పేపర్ అనేది మనకి తేమ వచ్చేసిద్ది. అలాగా మారిపోయినప్పుడు తీసి వేరే టిష్యూ వేయండి. సో ఇలా చేయడం వల్ల మనకు ఒక 20 నుంచి 25 రోజుల వరకు పూలు ఫ్రెష్గా ఉంటాయి. మనం నిత్య దీపారాధన కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. పాడవకుండా ఉంటాయి, మన డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సింపుల్ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.